నల్గొండ జిల్లాలో రాజకీయాలు యూరియా చుట్టూనే తిరుగుతున్నాయి. గోరు చుట్టుపై రోకలిపోటు చెందంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గన్మెన్ వ్యవహారం మారిందట. ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం సదరు ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారట. దీనిపై బీజేపీ నాయకుడు సైతం యూరియా పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ దందాకు తెరతీస్తున్నారనే సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు యూరియా కోసం రైతుల పడిగాపులు, మండల కేంద్రాల్లో ధర్నాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. నల్లగొండలో యూరియా చుట్టూ రాజకీయాలు. అధికార విపక్షాల మాటల యుద్ధం. యూరియా పాలిటిక్స్ తో నేతల తలమునకలు. నల్లగొండ జిల్లా రాజకీయాలు యూరియా చుట్టూ తిరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. యూరియా కొరత అధికార విపక్షాలకు అస్త్రంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ నాగు నాయక్ యూరియాను పక్కదారి పట్టించిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కాస్త ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో ఎమ్మెల్యేపై అధికార పార్టీ కీలక నేతల ఆగ్రహానికి కారణమైందట. ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేసి తన ఇమేజ్ను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో సక్రమంగా యూరియా పంపిణీ జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు సొంత పార్టీ నేతలు. యూరియా పంపిణీలో అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతల అతి జోక్యం వల్లే రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు యూరియా సరఫరా కోసం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు పెళ్లి రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకుని ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయల చెక్ ఇచ్చినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ మాత్రం జరగలేదట. దీనికి తోడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరం కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం. నల్లగొండ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు దుకాణాల వద్ద ఎరువుల కోసం పరుగులు తీస్తున్నారని, ఇంత జరుగుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏనాడైనా జిల్లా అధికారులతో కనీసం సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బందులు పడిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ యూరియా లారీ పక్కదారి పట్టించిన వ్యవహారంపై బీజేపీ సైతం విమర్శలు పెట్టింది. మిర్యాలగూడ కేంద్రంగా 200 కోట్ల రూపాయల యూరియా కుంభకోణానికి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడ్డారని జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఆయన పెద్ద కొడుకు ఎంపీ రఘువీర్ రెడ్డి, చిన్న కొడుకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డిలు కలిసి మిర్యాలగూడకి వచ్చిన ఎరువుల గూడ్స్ రైలు వ్యాగన్ మొత్తాన్ని సొంత నియోజకవర్గానికి తరలించారని సమర్థిగిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచర గనులందరూ కూడా మరి యూరియాని దారి మళ్లిస్తూ మన మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వైనాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. యూరియాని దారి మళ్లిస్తూ వారి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే దొరికితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే మరి 2 కోట్ల రూపాయలు అఫీషియల్ గా వెళ్ళి ఈ యొక్క మిర్యాలగూడ ఎమ్మెల్యే సీఎం గారికి డైరెక్ట్ ఇస్తారు. సీఎం గారు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి యూరియా కుంభకోణంలో
మరి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే భాగస్వాములు కావడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని ఇమ్మీడియట్ గా రాజీనామా చేయించి క్షమాపణ చెప్పి మరి తెలంగాణ సమాజానికి మొత్తం కూడా మరొక ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. యూరియా అక్రమ తరలింపు వ్యవహారం చిలికి గాలివానగా మారినట్టు తెలుస్తోంది. యూరియా పంపిణీ సరఫరా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకొని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. మరిన్ని హాట్ పొలిటికల్ స్టోరీలు చూడబోయే